గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ వచ్చిన వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబితా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, ఇప్పుడు చెప్పండి, మన డయాబెటీస్ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా కామన్ ప్రాబ్లం లాగా మారిపోయింది. అండ్ చాలా వరకు చూసుకుంటే ఇంతకుముందు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్కి అట్లా వచ్చేవాళ్ళు, ఇప్పుడు యంగ్ జనరేషన్కి కూడా ఈ డయాబెటీస్ ప్రాబ్లం వస్తూ ఉంది కదా, దీనికి రీజన్స్ ఏంటి అంటారు? ఎస్, డయాబెటీస్ రావడానికి మెయిన్గా కారణం వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ కొలెస్ట్రాలోమియా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా క్రానిక్గా ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క డయాబెటీస్ లెవెల్స్ అనేది మనకి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. టైప్ 1 డయాబెటీస్లో మనకు మెయిన్గా ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి కాకపోవడం అనేది చూస్తుంటాం. ఇది టైప్ 1 డయాబెటీస్ వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో, అంటే ఈవెన్ 4 years, 5 years, 10 years లోపల కూడా డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో మెయిన్గా వచ్చేసి మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అనేది జరగకపోవడం, లేదా బీటా సెల్స్ ఏవైతే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయో అవి డిస్ట్రాయ్ అవ్వడం. సో ఇది బై బర్త్ ఉండవచ్చు, లేదా కొంతమందికి ఎర్లీ ఏజెస్లో ఈవెన్ ఇన్ టీన్స్ కూడా ఇది డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఇస్ వెరీ సడన్ చేంజ్ అండ్ వెరీ ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా చాలా ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా త్వరగా డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ అక్కడ రెసిస్టెన్స్ పెరగడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లేదా డెఫిషియన్సీ అనగా మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ అనేది సరిపోకపోవడం అని చెప్పుకోవచ్చు. అంటే మనకి బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే మనం తిన్న ఆహారాన్ని కన్వర్ట్ చేయాల్సినటువంటి రియాక్షన్కి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా సరిపోకపోవడం వల్లనే ఈ టైప్ 2 డయాబెటీస్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అనగా బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ పెరగడం, నార్మల్ రేంజ్ కంటే కూడా ఎక్కువగా షుగర్ లెవెల్స్ వచ్చినట్టయితే కనుక మనం దాన్ని డయాబెటీస్ అంటూ ఉంటాము. బ్లడ్ షుగర్ లెవెల్స్ యూజువలీ అంటే మనకి నార్మల్గా వచ్చేసి ఫాస్టింగ్ ఒకటి, పోస్ట్ లంచ్ ఒకటి చూస్తూ ఉంటాం. ఫాస్టింగ్ వచ్చేసి మనకి 90 నుంచి 110 వరకు నార్మల్గా అనుకుంటాం. బట్ ఇందులో కూడా మనం స్టేజెస్ ఉంటాయని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా స్టేజెస్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ కండిషన్, డయాబెటిక్ అన్కంట్రోల్డ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఈవెన్ దో టైప్ 2 డయాబెటీస్ ఇస్ క్రానిక్ కండిషన్, చాలా క్రానిక్గా డిటెక్ట్ అవుతున్నప్పటికీ దానికి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేది తెలియకుండానే కొంతమందిలో, అంటే నాకు షుగర్ లెవెల్స్ లేవు, నాకు నార్మల్ ఉన్నాయి అని అంటూనే ఈ యొక్క కాంప్లికేషన్స్ అనేది సివియర్గా అయ్యేంత వరకు కూడా డిటెక్ట్ చేసుకున్నటువంటి పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. సో యాజ్ సూన్ యాజ్ ప్రీ డయాబెటిక్ అనేది తెలుసుకున్న వెంటనే ఏ పేషెంట్ అయినా కానీ, ఈవెన్ ఈ మధ్య కాలంలో మనం హైపర్ టెన్షన్తో కూడా బాధపడుతున్నటువంటి కేసెస్ చూస్తూ ఉన్నాము. హైపర్ టెన్షన్ని కూడా చాలా అండర్ ఎస్టిమేట్ అయిన, అంటే 130/80 ఉంది అంటే నాకు నార్మల్ ఉంది అనేది పేషెంట్స్ వాళ్ళకి డెసిషన్ తీసేసుకొని కేర్లెస్నెస్ చేయడం అనేది బాగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో ఎప్పుడైనా హైపర్ టెన్షన్ అయినా కానీ, డయాబెటీస్ అయినా కానీ, ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ రావడానికి కూడా ఒక లేటెంట్ పీరియడ్ అంటూ ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ స్టేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ కండిషన్ అనేది ఒకవేళ చూసుకున్నట్టయితే కనుక వెరీ లాంగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో యూజువలీ షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చినప్పటికీ బార్డర్ లైన్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో బార్డర్ లైన్లో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఎందుకు పెరుగుతుంది అనేది డిటెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే కనుక అది చేంజ్ చేసుకోవటము, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా చక్కగా ఏవైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోకుండా వాళ్ళ యొక్క డైట్ అనేది వాళ్ళు రెగ్యులేట్ చేసుకున్నట్టయితే కనుక ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి మనం డయాబెటిక్ కండిషన్ వచ్చేటువంటి పీరియడ్ని మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయో, యూజువల్లీ హైపర్ టెన్షన్తో బాధపడేటువంటి పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 years or 3 to 4 years ఉన్నటువంటి పేషెంట్స్ హైపర్ టెన్షన్లో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హైపర్
టెన్షన్తో బాధపడేటువంటి పేషెంట్స్లో కూడా యూజువలీ అగైన్ డయాబెటిక్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటము 140/90 ఆ రేంజ్లో ఒకవేళ హైపర్ టెన్షన్ రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈవెన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పటికీ అంటే పేరెంట్స్కి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా 50% to 80% వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ కండిషన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరం. సో ఇక్కడ మనకి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా న్యూరలాజికల్ ప్రాబ్లం, రెటినోపతి ప్రాబ్లం, అలాగే కిడ్నీకి కూడా బ్లడ్ సప్లై ఏదైతే ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక షుగర్ లెవెల్స్ హై ఉన్నట్టయితే కనుక సన్న రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్లనే కొన్ని సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. సో డయాబెటీస్కి మనకు మెయిన్ సిమ్టమ్స్, కొంతమందిలో ఏ సిమ్టమ్స్ లేకుండానే డయాబెటీస్ సెకండ్ స్టేజ్కి ల్యాండ్ అయిన తర్వాతనే మాకు షుగర్ వచ్చింది అని చెప్పుకోవడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ప్రీ డయాబెటిక్ కండిషన్, డయాబెటీస్ స్టేజ్ 1, డయాబెటీస్ స్టేజ్ 2 అని చెప్పుకోవచ్చు. సో ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మీకు కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం డాక్టర్. రాకేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? షుగర్ బాబుకు ఓకే, దానికి మందులు ఎట్లా చెప్తారు తెలుసుకున్నామని ఫోన్ చేసింది. ఎవరికి ఉందండి డయాబెటీస్? మా అల్లుడికి మేడం. ఏజ్ ఎంతండి? 15 మేడం. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏజ్ ఎంత? వాల్యూమ్ పెంచు. 15 మేడం. 16. ఓకే, 16 years డయాబెటీస్ డిటెక్ట్ అయింది. ఎంత ఉంటుంది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్? మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? మెడిసిన్ ఇప్పుడు అతనికి ఇన్సులిన్ వాడమని చెప్పారు మేడం. ఓకే, దానికోసం మన దాంట్లో ఏమైనా మందులు ఉంటాయా అని తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఖచ్చితంగా హోమియోపతి వైద్యం వాడండి మీరు. ఈ యొక్క డయాబెటీస్ టైప్ 1 కేసెస్ని చాలా కేసెస్లో కూడా ఇన్సులిన్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అన్కంట్రోల్డ్ ఉన్నట్టయితే కనుక ఫస్ట్ అన్కంట్రోల్డ్ నుంచి కంట్రోల్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ కొంతమందికి ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉంటాం టైప్ 1 డయాబెటీస్లో. సో అలా రాకుండా ఉండేటట్టుగా ఫస్ట్ HbA1c లెవెల్స్ అనేది తగ్గించడం జరుగుతుంది మా ట్రీట్మెంట్ వల్ల. అలాగే నెమ్మదిగా ఇన్సులిన్ లెవెల్స్ని కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ సెమిలిమం ఇచ్చినట్టయితే కనుక ఈ యొక్క మీరు వాడేటువంటి ఇన్సులిన్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ టైం. అంటే మీకు ఉన్న ప్రాబ్లం ఎంత ఉంది, ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కౌంట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంప్లికేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి, కొంతమంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్తో బాధపడుతూ 1 to 2 years పారెంకెమల్ చేంజెస్ ఆఫ్ కిడ్నీ వచ్చిన తర్వాత, సీరం క్రియాటినిన్ పెరిగిన తర్వాత వచ్చినటువంటి కేసెస్ చూస్తుంటాం. సో అలాంటి కేసెస్ కూడా కంట్రోల్ చేసి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని HbA1c తగ్గించడం, పారాకెమల్ చేంజెస్ తగ్గించడం అనేది మేము చాలా కేసెస్లో చూసాము. బట్ ఇక్కడ మనకి మెయిన్గా స్టార్టింగ్ స్టేజెస్ వచ్చినట్టయితే కనుక ఇంకా మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా రెగ్యులర్ డయాబెటిక్ రేంజ్ అనేది చాలా నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్, అయితే ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. చిన్న టెస్ట్ వేరే దానికోసం వెళ్తే నార్మల్గా చేసుకుంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు కదా, దాన్ని మీరు ఏమన్నారంటే అది డయాబెటిక్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది, అలా వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ముందే ప్రీ డయాబెటిక్ స్టేజ్ని ఎలా కనుక్కోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని తెలుస్తూ ఉంటుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. నవడేస్ పేషెంట్స్కి ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది డిటెక్ట్ అవ్వడం అనేదే మనం చాలా మందిలో చూడట్లేదు. అదే చెప్తున్నాను, ప్రీ డయాబెటిక్ కండిషన్, డయాబెటీస్ స్టేజ్ 1 కండిషన్లో సిమ్టమ్స్ ఏమీ లేకపోవచ్చు. సో ఇక్కడ మనకి అందుకనే పేషెంట్ అనేది ఈ స్టేజెస్ని స్కిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 స్టేజెస్లో కూడా ఎక్సెసివ్ యూరినేషన్, ఎక్సెసివ్ థర్స్ట్, అలాగే ఆకలి ఎక్కువ ఉండటము ఇవన్నీ ఉండవచ్చు. బట్ పుండ్లు పడినా కానీ మానకపోవడం అనే స్టేజ్ మనకి టైప్ 2 డయాబెటీస్లో సెకండ్ స్టేజ్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ 1 కండిషన్స్లో మాత్రం తిమ్మిర్లు రావటము, అలాగే ఈ తిమ్మిర్లు అనేది సివియర్ స్టేజ్ కూడా ఉండేటువంటి న్యూరోపతి అని చెప్తూ ఉంటాం, డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తూ ఉంటాము.
అలాగే కొంతమందికి ఎక్సెసివ్ యూరినేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే కాన్స్టెంట్గా క్రానిక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ప్రీ డయాబెటిక్ కండిషన్, స్టేజ్ 1 డయాబెటిక్ కండిషన్స్ అనేది లాంగ్ పీరియడ్ ఉన్నట్టయితే కనుక ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా కొద్దిగా లో అవ్వటము, దానివల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ స్టేజ్ 1 డయాబెటిక్ కండిషన్ అనేది ప్రొలాంగ్డ్ ఉంది అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇలా మాట్లాడుకున్నప్పుడు హైపర్ టెన్షన్ని కూడా చాలామంది ఈ మధ్యకాలంలో నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి కేసెస్ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి నార్మల్ హైపర్ టెన్షన్ అనగా హై బీపీ అనగా బ్లడ్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ వస్తుందో ఆ యొక్క ఆర్టరీస్ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో అనేది చాలా హై వెలాసిటీతో రావటం వల్ల హార్ట్ మీద ఎక్కువగా బర్డన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హై బీపీలో కొంతమందికి అసలు సిమ్టమ్సే కనిపించకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హై బీపీలో ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపించకుండా ఉంటాయో, క్రానిక్గా ఏ సిమ్టమ్స్ కనిపించకుండా ఒకేసారి స్ట్రోక్ కానీ లేదా కొంతమందికి హార్ట్ కంప్లైంట్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హైపర్ టెన్షన్లో కూడా మనకి ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కండిషన్, స్టేజ్ 2 హైపర్ టెన్షన్ కండిషన్ అనేది మనం క్లాసిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్ అనగా నార్మల్ రేంజ్ వచ్చేసి మనకి 120/80 అని మనం చెప్పుకుంటున్నటువంటి విషయం వాస్తవం. ఇక్కడ మనకి సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే కనుక హార్ట్ పంపింగ్ మెకానిజంలో సిస్టోల్ అయినప్పుడు ఒక ప్రెషర్, డయాస్టోల్ అయినప్పుడు ఒక ప్రెషర్ కనిపిస్తుంది. అలాగే 120 అనేది నార్మల్, 80 అనేది లోవర్ రేంజ్లో నార్మల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 130/80 ఆర్ 130/90 అనేది డిటెక్ట్ అవుతున్నటువంటి పర్సన్స్లో చాలామంది ఇది నార్మల్ అని నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. బట్ ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 130/90 ఈజ్ ఆల్సో ప్రీ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు మనం. సో 130/90 కాన్స్టెంట్గా ఉన్నట్టయితే గనక ఈ ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ 130/90 కండిషన్ని కూడా మీరు ఒకవేళ మీ యొక్క ఎక్సర్సైజ్ రెజ్యూమ్తో కానివ్వండి, లేదా మీరు తీసుకున్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, అలాగే స్ట్రెస్ ఒకవేళ ఉన్నట్టయితే కనుక కొంతమంది పేషెంట్స్లో చూస్తున్నాం ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్సర్సైజ్ పూర్తిగా ఉంది, వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా వాళ్ళు పాపం హై ఆయిల్ కంటెంట్ కానీ సోడియం కంటెంట్ కానీ తీసుకోవట్లేదు. బట్ దెన్ టు దేర్ హైపర్ టెన్షన్ ఇస్ టూ హై. అక్కడ మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అవి తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్టేజ్లోనే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది చాలా సహాయపడుతుంది. అలాగే మీరు ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా కానీ 130/90 కండిషన్ని 120/80 కండిషన్కి తీసుకురాలేకపోతే క్రానిక్గా వేరే కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది మనం ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్ అంటున్నాం. కొంతమందిలో 140/90 అనే హైపర్ టెన్షన్ అంటే బీపీ యూజువల్లీ క్రానిక్గా కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా మందిలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, 140/90 కాన్స్టెంట్గా కనిపించినట్టయితే కనుక దీనికి మెడిసిన్స్ అవసరమా? ఎస్, రెగ్యులర్గా ఒకవేళ కనిపించినట్టయితే, అంటే మీకు ప్రతిసారి టెస్ట్ చేసినప్పుడు 140/90 కనిపించినట్టయితే కనుక ఖచ్చితంగా దీనికి హైపర్ టెన్షన్ ట్యాబ్లెట్ అనేది కంపల్సరీ అవసరం. బికాస్ 140/90 ఈజ్ నాట్ నార్మల్ కండిషన్. 140/90 రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక హార్ట్ మీద బర్డన్ పడే అవకాశం ఉంటుంది. ప్రెషర్ ఆఫ్ బ్లడ్ అనేది ఆర్టరీస్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టరీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రెయిన్లో కానీ హెమరేజ్ రావడం కానీ, హార్ట్లో కూడా కొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువైపోవడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం డ్యూ టు హైపర్ టెన్షన్. సో 140/90 అలాగే ఏజ్తో కూడా చాలా సంబంధం ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఏజ్ గ్రూప్లో 130/90 ఉంది, ఇది నిజంగానే అబ్నార్మల్. అలాగే 40 years ఏజ్ గ్రూప్లో 130/80 ఉంది, ఇది దీన్ని నార్మల్ కండిషన్గా తీసుకోవచ్చు. సో ఎనీ పర్సన్ విత్ దేర్ ఏజ్ ప్లస్ 100 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. సో సమ్వన్ పర్సన్ విత్ హూ ఇస్ 65+ years, 65+ ఉన్నారు వాళ్ళకి 150/90 రెగ్యులర్గా వస్తుంది. దీన్ని మనం మళ్ళీ నార్మల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్
నాట్ ఇన్ ద కాన్స్టెంట్ మోడ్. అంటే రెగ్యులర్గా చెక్ చేసినప్పుడు 150/90 వస్తుంది, ఖచ్చితంగా దానికి మెడికేషన్ అవసరం వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రీ హైపర్టెన్షన్ కండిషన్, హైపర్టెన్షన్ స్టేజ్ 1. స్టేజ్ 1 వచ్చేసి మనము 140/90 టు 150/80ని తీసుకుంటాం. బట్ 150/90 కంటే అబవ్ ఉన్నటువంటి కండిషన్ని మనం స్టేజ్ 2గా తీసుకుంటాం. సో స్టేజ్ 2లో ఉన్నటువంటి కేసెస్లో కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సినటువంటి హైపర్ టెన్షన్ చెప్పుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ మీకు మెయిన్గా 150/90 ఆర్ 140/90 వచ్చినట్టయితే కనుక అది నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలాగే హోమియోపతి వైద్యంతో ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్లో, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కండిషన్లో ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్తో నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం అది డయాబెటీస్ ప్రాబ్లం మేడం. చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మేడం 6 months బిఫోర్ నాకు స్టమక్ పెయిన్ వచ్చింది మేడం లైట్ గా. ఓకే హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే వెళ్తే వాళ్ళు రిపోర్ట్ చేసినారు. చేస్తే అప్పుడు పాజిటివ్ గా వచ్చింది మేడం. ఓకే ఎంత ఉంది? మీ ఏజ్ ఎంత? 40 మేడం. 40. ఓకే. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎంత ఉంది? అప్పుడు మాకు 6 months బిఫోర్ వచ్చేసి 190, 240 ఉంది మేడం. ఓకే. సో మెడిసిన్ స్టార్ట్ చేసినారా? మెడిసిన్స్ ఇచ్చారు. ఒక 10 days యూజ్ చేశాను. ఫుడ్ డైటింగ్ చేయమన్నారు, వాకింగ్ చేయమని చెప్పి. మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారా, స్టాప్ చేశారా? లేదు మేడం, ఒక 10 days స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బంద్ చేశాను. 6 months నుంచి? అవునవును మేడం. సో ఇప్పుడు ఏం లెవెల్ ఉంది? టాబ్లెట్స్. ఇప్పుడు నేను ఏంటంటే నాకు లోకల్ డాక్టర్ కి నేను వెళ్ళాను మేడం. ఓకే. దాని తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ నేను కరీంనగర్కి వెళ్ళి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను మేడం, డయాబెటీస్. ఓకే. వెళ్ళేసరికి చూసారు, టాబ్లెట్ అవసరం లేదు చూడండి అని చెప్పేసి అన్నారు. ఫుడ్ డైటింగ్ చేశాను. అప్పటి నుండి నేను చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఇప్పుడు నార్మల్ వచ్చేసరికి మరి ఫాస్టింగ్ 103 ఉంది, 140 ఉంది మేడం. పోస్ట్ లంచ్ 140. అవును మేడం. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు 240 పోస్ట్ లంచ్ 240 నుంచి 140 వరకు వచ్చేసాను అని చెప్తున్నారు, ఓన్లీ విత్ డైటింగ్ ఎక్సర్సైజ్. బట్ మీ కండిషన్ అనేది మనం చెప్పుకోవచ్చు ఏంటి అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ విత్ ఆల్ ద ఎక్సర్సైజ్ మీరు చేసుకునేటువంటి డైట్తోని మీరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా చీట్ డైట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకున్నవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ తీసుకున్నప్పుడు కానివ్వండి, ఇలాంటివి స్వీట్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి, మీకు సడన్గా షుగర్ లెవెల్స్ రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు HbA1c అనే పరీక్ష ఉంటుంది. HbA1c అనేది ఒక యావరేజ్గా మీకు షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతున్నాయి అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈ పరీక్ష చేసుకొని కూడా మీరు ఒకవేళ అది నార్మల్ ఉన్నట్టయితే కనుక ఏ మెడికేషన్ అవసరం లేదు. ఒకవేళ నార్మల్ లేదు, HbA1c ఎక్కువ ఉంది, ఖచ్చితంగా హోమియోపతి వైద్యం తీసుకోండి. మీ ఇన్సులిన్ లెవెల్స్ని ఉత్పత్తి చేసేటట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు ఏ మెడికేషన్ లేకుండానే HbA1c నార్మల్కి తీసుకురావచ్చు. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు డయాబెటిక్ రేంజ్లోకి వెళ్లకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్, ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ కంట్రోల్ చేసుకొని దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చుకోవచ్చు అన్నారు. బట్ కొంతమంది డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఫుడ్ కంట్రోల్ చేసుకొని గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకొని ఇలానే మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వితౌట్ ఏ మెడికేషన్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నెక్స్ట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది అంటారు? ఎస్, మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేసెస్. ఎప్పుడైతే మీరు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ కండిషన్లో వితౌట్ యాంటీ డయాబెటిక్స్ తీసుకోకుండా మీరు ఒకవేళ మేనేజ్ చేస్తున్నట్టయితే కనుక మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్ట్రిక్ట్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీకు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తక్కువ ఉంది, అలాగే దాని రెసిస్టెన్స్ కూడా ఉంది. దాన్ని మార్చేటువంటి శక్తి మీరు మీ డైట్ ఒక్కటే రెస్ట్రిక్ట్ చేయడం వల్ల జరగదు. సో మానిటరింగ్ ఎవ్రీ 2 months ఆర్ 3 months చెక్ చేసుకోవడము, HbA1c ఫాస్టింగ్ పోస్ట్లను చూసుకోవటం. బికాస్ ఎప్పుడైతే ఒక్కసారి డిటెక్ట్ అయిందో అది ఖచ్చితంగా ఇయర్స్ టుగెదర్ పాస్ ఆన్ అయినప్పుడు మీరు ఈవెన్ డైట్ తక్కువ తీసుకుంటున్నప్పటికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడమో లేదా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి తగ్గడమో జరగటం వల్ల షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ 2 months మీరు డిటెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఈ షుగర్ లెవెల్స్ అనేది హైగా ఉన్నప్పటికీ
ఒక 2 monthsలోనే మీకు అర్థమవుతుంది కనుక దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్ రెగ్యులర్ మానిటరింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఒకవేళ హైపర్ టెన్షన్ క్రానిక్గా మీకు ఏ మెడిసిన్ వాడినా ఏది వాడినా కానీ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే కనుక మీరు డైట్ రెస్ట్రిక్షన్స్ చేసినా ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఒకవేళ కంట్రోల్గా లేనట్టయితే కనుక రెగ్యులర్గా మానిటర్ చేయండి, రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళండి, మెడిసిన్స్ అనేది మార్చి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నేను 6 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి నాకు. ఓకే, మెట్ఫార్మా వాడుతున్నా మేడం, టాబ్లెట్లు. ఓకే, మెట్ఫార్మా వాడతా కాలు చివర తిమ్మిరి పెట్టేట అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కానీ 130 ఉంటుంది మేడం. నాకు టెస్ట్ చేస్తే ఎంత ఉంటుంది? 130 ఉంటుంది. ఓకే, ఫాస్టింగా పోస్ట్ లంచా? ఒక్కోసారి నేను తిని చేయించుకుంటాను, ఒక్కోసారి తినకముందు చేయించుకుంటాను. తినకముందు చేయించుకున్నప్పుడు 130, 90, 85 అట్లా ఉంటుంది ఒక్కోసారి. ఓకే, తినకముందు చేయించుకున్నప్పుడు 110 ఉంటుంది మేడం. ఓకే, తిన్న తర్వాత? ఒకసారి నేను పనికి వెళ్తా కదా, వెళ్ళినప్పుడు మామూలుగా చేయిస్తాను. నేను చేయించినప్పుడు ఎక్కడంటే 110 తినకముందు, తిన్న తర్వాత 130, 140. ఒక్కోసారి తిన్న తర్వాత చేయిస్తే 160 వస్తుంది. ఓకే, పర్వాలేదండి, కంట్రోల్డ్గానే ఉంటుంది. ఇలాగే మెయింటైన్ చేయండి. మీకు అంటే మీరు మెట్ఫార్మిన్ ఆల్రెడీ వాడుతున్నారని చెప్తున్నారు, ఇలాగే మెయింటైన్ చేయండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా కూడా ఈ మెట్ఫార్మిన్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటే కనుక హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ అవ్వండి. మీకు చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి మెట్ఫార్మిన్ తగ్గిస్తూ HbA1c మీది ఎంత ఉందో చెక్ చేసుకుంటూ దాన్ని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గౌరీ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు 1 year అయింది, 290 అని తెలిసింది మామూలు రెగ్యులర్ చెకప్ వెళ్తే. ఓకే, అది ఒక 6 months చూసుకుంటే టాబ్లెట్ ఒక 3 రోజులు వేయడం మానేసి చెక్ చేసుకుంటే 190కి ఉంది. ఓకే, అది ఏంటి, అది టాబ్లెట్ 250 ఇది కవర్ వేస్తుంది అన్నమాట. ఓకే, మెట్ఫార్మిన్ 250 వేస్తున్నారు? 250 వేస్తుంది. ఓకే, ఏంటంటే నాకు యూరిన్ వేసేటప్పుడు కొంచెం బాగా చిరాగ్గా అదొక ఉంటుంది, టెస్ట్ చేస్తుంటే ఏం రావట్లేదు. ఓకే, యూరిన్ ప్రాబ్లం ఏమవుతుందమ్మా? అదే ఒక దురదలాగా ఇన్ఫెక్షన్ లాగా అదొక రకంగా ఉంటుంది. ఓకే, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, సో మీరు ఇంకా కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. HbA1c అనేది చూసుకోండి ఒకసారి. ఒకవేళ అది 7 above ఉన్నట్టయితే కనుక మీకు 7 below చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 7 below ఉంటుందో HbA1c కాంప్లికేషన్స్ అనేది తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ HbA1c, ఇప్పుడు మీరు చెప్పారు నాకు 140, 180, 190 ఉంటుంది పోస్ట్ లంచ్, మెట్ఫార్మిన్ 250. ఓకే, ఇది కంట్రోల్డ్గానే ఉంది. బట్ రెగ్యులర్గా మీకు స్పైక్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేది చాలామంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ వచ్చేసి మనం తినకముందు చేస్తూ ఉంటారు, పోస్ట్ లంచ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయినాక చేస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ లంచ్ ఎంత ఉంటుంది అనేది చూసుకోరు. అందుకనే HbA1c చూసినట్టయితే కనుక మీ యొక్క షుగర్ లెవెల్స్ ఎంతవరకు పెరుగుతుంది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అది పెరగకుండా చూసుకోండి. HbA1cని 6.5 లోపల ఉన్నట్టయితే కనుక మీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, లేదా న్యూరోపతి, రెటినోపతి, కళ్ళ ప్రాబ్లం కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక ఫ్యూ ఇయర్స్గా మనం చూసుకున్నట్టయితే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ప్రాబ్లం ఈ రెండు కానీ కామన్ ప్రాబ్లమ్స్ లాగా ప్రతి ఇంట్లో ఒక్కరు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లంతోని సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ ఇంతకుముందు చూసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు 40+ ఏజ్లోనే ఇవి వస్తుండే, బట్ ఇవి యంగ్ ఏజ్లోనే ఇవి వస్తున్నాయి కదా, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎస్, మనం అది డిస్కస్ చేసుకున్నట్టయితే కనుక కాజెస్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాజెస్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రెండిటికి కూడా కామన్గా వచ్చేసి మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉన్నటువంటి ఆహారంలో వాళ్ళు తీసుకునేటువంటి హై కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే కనుక, ఇప్పుడు కొలెస్ట్రాల్స్ అనేది చాలా మందిలో చూస్తున్నాం. టోటల్ కొలెస్ట్రాల్ ఒకవేళ 200+ అనేది మనకి రిపీటెడ్గా వచ్చినట్టయితే కనుక హైపర్ టెన్షన్, డయాబెటీస్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ట్రైగ్లిసరైడ్స్ 200 ఉండాల్సినటువంటి ట్రైగ్లిసరైడ్స్
400, 300 అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది NSAIDs అంటే వాళ్ళకి వివిధ రకాల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నందువలన నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి యాంటీ డిప్రెసెన్స్ ఎక్కువగా తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది. సో ఇలా యాంటీ డిప్రెసెన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో లేదా ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క హైపోథైరాయిడ్ కూడా ఫ్లక్చుయేషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్ లాంగ్ రన్లో ఒకవేళ వాడుతున్నటువంటి పేషెంట్స్లో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో డయాబెటీస్ అండ్ హైపోథైరాయిడ్ అట్ ఎ టైం అటాక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా కారణాలు వచ్చేసి హై కొలెస్ట్రాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, హైపర్ టెన్షన్ కూడా ఒకవేళ మీరు డిటెక్ట్ చేసుకున్నట్టయితే కనుక, బికాస్ 130/80, 120/80, 140/90లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉండదు. బట్ వన్స్ 140/90 దాటిన తర్వాత చాలా మందిలో చూస్తున్నట్టయితే కనుక బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్లో వివిధ రకాల వీక్నెస్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. గిడ్డినెస్ అనేది చాలా మందిలో కనిపించకపోవచ్చు. సో గిడ్డినెస్ అనేది అందరికీ కనిపించదు, కొంతమందికి వీక్నెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ హైపర్ టెన్షన్ ఎప్పుడైతే కనుక 150/90 రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి నార్మల్గా యాక్టివిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పెయిన్స్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదా కొన్ని రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, ఇవన్నీ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అదే అలాగే సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్, కొంతమందికి బ్రెత్లెస్నెస్, యాంజైనా, ఇవన్నీ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మైల్డ్గా ఉండేటువంటి కారణం చేత చాలామంది పేషెంట్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడం అనేది కనిపించదు. సో రెగ్యులర్గా ఈవెన్ 35+ ఏజ్ గ్రూప్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, హైపర్ టెన్షన్ అనేది, బీపీ అనేది చెక్ చేసుకోవటము, మనం అనుకున్నట్టుగా ఒకవేళ ప్రీ హైపర్ టెన్షన్ నుంచే కూడా మనం జాగ్రత్త పడినట్టయితే కనుక కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఆర్ వెరీ సివియర్, వెరీ ఎమర్జెన్సీ కండిషన్స్ అనేది చూస్తుంటాం. స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా తీసుకున్నట్టయితే కనుక హైపర్ టెన్షన్ని ఫస్ట్ స్టేజ్లోనే కంట్రోల్ చేసినట్టయితే కనుక ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.